గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే పూజ అయితే చేస్తాం అనమాట. ఫ్రైడే ఈరోజు నేను కార్తీక పౌర్ణమికి అయితే పూజ చేసిన. మళ్ళీ నెక్స్ట్ డే అనేది వీలు కాలేదనమాట. అందుకోసం అనేసి వదిలేసిన. ఈరోజు మొత్తం పని అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. వంటతో సహా కూడా అయిపోయింది అనమాట. 11:13 అవుతుంది టైము. ఇప్పుడైతే పూజ అయితే చేసేసుకుంటున్నా. ఇవన్నీ అయితే క్లీన్ చేసేస్తా. ఫస్ట్ ఇవి కూడా చదరాలనుకుంటున్నా. మొత్తం అయితే చదువుతూ ఉంటాను అనమాట. ఓకేనా, వీడియో అయితే కంటిన్యూ చేస్తే చూసేయండి ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళినారు. ఇప్పుడైతే లంచ్ బాక్స్ అయితే పెట్టాలి. ఇంకా టైం ఉంది. 11:40 11:50 వరకు అయితే పెట్టేస్తాం. వంట ఎలా అయింది కాబట్టి ఏం టెన్షన్ అనేది లేదు. దేవుని దగ్గర పూజ అయితే ప్రశాంతంగా అయితే చేసుకుంటాను అనమాట. ఓకేనా, ఇలా అయితే ఉంది. ఇవన్నీ అయితే తీస్తాను అనమాట. ఈ కలశంలో బియ్యం అయితే ఉన్నాయి. అవి అయితే రేపు ప్రసాదం అయితే ఇస్తారు. రేపు సాటర్డే కదా, అందుకోసమే అనేసి రేపు మళ్ళీ పూజ చేసుకుంటాను అనమాట. రేపు ఫోటోస్ ఏం కడిగాను, కానీ దీపం అయితే పెట్టేస్తాను. ప్రసాదం అయితే వేసి దేవుని దగ్గర అయితే పెట్టేస్తాను అనమాట. ఓకేనా, ఇవన్నీ అయితే తీసేస్తాయి. ఇప్పుడు ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. 12:30 అయిందనమాట. ఇప్పుడైతే ప్రసాదం అయితే చేస్తున్నా. పూజ చేసిన రోజే చేయాలనేసి అయితే చేస్తున్నా అనమాట. రేపు చేద్దాం అనుకున్నా, కానీ ఎందుకో నచ్చట్లేదు. ఇప్పుడే చేస్తున్నా అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం అయితే చేస్తున్నా. ఇక్కడైతే ప్రసాదం అయితే చేస్తున్నాను అనమాట. నాకు రేపు ఎందుకో ఇప్పుడు పూజ నిండుగా అయితే చేసేసుకున్నా కదా, అందుకోసమే అనేసి ప్రసాదం కూడా ఇప్పుడే చేస్తే బాగుంటుంది అనేసి అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా నేను అన్నం తినలేదు. 12:30 అయితే అయిపోయింది. వాటర్ అయితే వచ్చినాయి అనమాట. వాటర్ కూడా పట్టేసుకున్నా. పని నాన్ స్టాప్ అయితే అవుతుంది. ఒకటానికొకటి స్పీడ్ అవుతుంది అనమాట. ఇంకా కూర్చోకుండా అవుతుంది పని మాత్రం. ఓకేనా, ఇక్కడైతే ప్రసాదం అయితే చేస్తున్నా. ప్రసాదం చేసినాక అయితే దేవుని దగ్గర అయితే పెట్టేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేస్తా, చూసేయండి. ఇక్కడైతే బెల్లన్నం అయితే వండుతున్నాను అనమాట. ఇది స్టీల్ బగోన్లో అయితే వండుతున్నా. దగ్గర ఉండాలి దీనికి. మనం కొంచెం అటు ఇటు అయినా కూడా అడుగు మాడిపోతుంది అనమాట. ఇక్కడనేమో యాలకులు అయితే 2 అయితే తీసేసుకున్నా. ఇప్పుడు ఇదైతే వేసుకుంటున్నా. కొంచెం ఇది ఎందుకు తొందర వేసిన అంటే ఇందులో అయితే బెల్లం దంచుదాం అనేసి అయితే యాలకుల పొడి అయితే వేసేసుకున్నా. ఇప్పుడు ఇందులో అయితే బెల్లం అయితే దంచేస్తా. ఫ్రెండ్స్, అన్నం అయితే ఉడుకుతుంది. అన్నం మొత్తం ఉడికినాక అయితే బెల్లం అనేది వేస్తాను అనమాట. ఇవి మొత్తం ఇది కలశంలో బియ్యం అన్నమాట. ఇవి కలశంలో బియ్యము బెల్లం అన్నం చేద్దాం అనేసి అయితే చేస్తున్నా. ఒక గ్లాస్ అయితే మన సన్న బియ్యం అయితే కలిపేసిన అనమాట. ఇందులో సరిపోదు అనేసి ఇక్కడనేమో బెల్లం అయితే దంచేసి పెట్టేసిన. ఇక్కడ పాలు రెడీగా ఉన్నాయి. అన్నం అయితే ఫస్ట్ ఉడకాలి మంచిగా. మనం ఫస్ట్ బెల్లం వేస్తే ఉడకదు అన్నం. ఫ్రెండ్స్, బెల్లం పౌడర్ అయితే వేసేసిన. కొంచెం బెల్లం ఉంట కూడా వేసిన అనమాట. చాక్లెట్ కలర్ అయిపోయింది బెల్లం పౌడర్ వేయడంతో. ఇది కొంచెం బెల్లం కరిగినాక అయితే పాలు వేసుకుందాం అనేసి అయితే వెయిట్ చేస్తున్నా. ఇక్కడేమో ఆలుగడ్డలు అయితే కట్ చేసిన. ఆలు మెంతం కర్రీ అయితే వేస్తా. మార్నింగ్ అయితే బెండకాయ ఫ్రై చేసిన ఫ్రెండ్స్, అదైతే సరిపోదు. అందుకే ఇలా కర్రీ అయితే చేసేసుకుంటే అయిపోతుంది కదా అనేసి అవైతే కట్ చేసిన. ఇంకా నైట్కి కూడా సరిపోతుంది. ఇంకా నైట్ వండాల్సిన అవసరం లేదు. పాలు అయితే వేసేసిన ఫ్రెండ్స్. కొద్దిగా నిండా అయితే అయింది. జాగ్రత్తగా అయితే కలుపుతున్నా. మెల్లగా అయితే కలపాలి దీన్ని. పాలు అయితే వేసుకున్నా. కొంచెం ఉంది ఇంకా బెల్లము. మనం చిన్న మంట మీదనే దీన్ని నీరు అనేది పొయ్యేలాగా అయితే వేసేసుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు. ఎక్కువ హై మంట పెడితే కింద అడుగు అయితే మాడిపోతుంది ఫ్రెండ్స్. ఇది అసలే స్టీల్ అనమాట. ఇలా అయితే కలిపి అయితే పెట్టేస్తున్నా. ఒక 5 నిమిషాలు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలా అయితే ఏం వేయట్లేదు. జీడిపప్పు, బాదం అట్లాంటివి అయితే ఏం వేయట్లేదు ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకున్నా. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది బెల్లన్నం అయితే. ఇది ఆఫ్ అయితే వేసేసిన అనమాట. ఇలా ఉంది ప్రజెంట్. కొంచెం వేడి అంతా చల్లగైనాక అయితే గట్టిగా అయిపోతుంది.
అందుకోసమే ఇలా ఉన్నప్పుడే దించేసిన. ఇప్పుడైతే దేవుని దగ్గర అయితే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. దేవుని దగ్గర అయితే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. దేవుని దగ్గర అయితే పెట్టేసిన. ఇలా అయితే పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కర్రీ అయితే వేసేస్తాం ఇంకా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నైట్ అయితే బిర్యానీ అయితే తెప్పించుకున్నాం అనమాట. చాలా డేస్ అవుతుంది, అందుకోసం అనేసి తినాలనిపించి అయితే తెప్పించేసుకున్నాం. మా బిట్టు ఏమో అదేంటిది ఉల్లిగడ్డ నిమ్మకాయకి అయితే తీస్తున్నాను అనమాట. మా చిన్న ఏమో ట్యూషన్కి వెళ్ళొచ్చిండు, మళ్ళీ ఇంటి దగ్గర కూడా రాస్తుండు. ఇట్లుంటుంది ఈయనతోటి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే బిర్యానీ అయితే తింటున్నాం ఇప్పుడు. ఆగు, స్పూన్ తెచ్చుకోపో, స్పూన్ పెట్టేసి. ఇలా అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా, బిర్యానీ అయితే తినడానికైతే రెడీగా ఉన్నాం అనమాట. చాలా డేస్ అవుతుంది తిందాం అనేసి అయితే తెప్పించుకున్నా. ఈరోజు ఫ్రైడే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికీ. 8:30 అయిపోయింది టైము. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. బాయ్ చెప్పండి రా. బాయ్ ఫ్రెండ్స్.